నగేష్ గారు, గౌతమ్ గారు, వెల్కమ్ టు ఐకానిక్ డిబేట్ అండి. నమస్తే అండి. సార్, మనకి అంటే నాకు తెలిసి 1982 నుంచి జనరల్ గా కూడా మనకు బాగా వినపడుతుంది ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నమాట. మనకి ఎన్టీఆర్ గారు వచ్చిన కాడి నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నది ఎలక్షన్ ఎజెండాగా తయారైపోయింది. ఆయన అప్పుడు ₹2 కిలో బియ్యం తీసుకురావడం కానీ, ₹50 హార్స్ పవర్ దాటం కానీ, ఇవన్నీ తీసుకొచ్చి అప్పటి నుంచి కూడా ప్రతి దాంట్లోనూ ఏదో ఒక స్పెషల్ గా వెల్ఫేర్ స్కీమ్ ఒకటి యాడ్ అవుతా ఉంది. ఈ రోజు ఈ పరాకాష్ఠకి వెళ్ళిపోతా ఉన్నాయి. నాకు ఇప్పటికి అర్థం కాదు ఏంటంటే సార్, ఇప్పుడు ఏ పార్టీ చూసుకున్నా సరే, ఇది ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని చూసుకోండి, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, కేసీఆర్, కాంగ్రెస్, మనకున్న ఈ 4 పార్టీలు కనుక చూసుకుంటే 4 పార్టీల మీద వెల్ఫేర్ స్కీమ్స్ మీద రకరకాల ఐడియాలతో ముందుకు వస్తా ఉన్నాయి. ఎవరు ఏది ఇచ్చినా సరే చివరికి అందరూ ఇచ్చేది అయ్యే. కానీ ఇంకా ఎలక్షన్ ఎజెండా వెల్ఫేర్ స్కీమ్స్ గానే వెళ్తా ఉన్నారు. అది ఎంత మట్టి కరెక్ట్? ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మించి ఏదైనా ఇస్తేనే కదా ప్రజలు మీ వైపు చూసేది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా సరే ప్రజలు ఎందుకు అంత అన్హ్యాపీగా ఉన్నారు? అభివృద్ధి లేదని చెప్పి. సో చంద్రబాబు గారు కూడా ఆయన కొంతమంది ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారు? ఆయన వస్తే అభివృద్ధి ప్లస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయని. సో నిజంగా రాజకీయ పార్టీలు వెల్ఫేర్ స్కీమ్స్ నమ్ముకుంటే బాగుపడిపోతాయా? దాని మించి ఏదైనా చెయ్యాలా? మీరేమంటారు? సార్, వెల్ఫేర్ అనేది అదేదో ఒక తప్పుడు పదంగా ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఓవర్ చేసడం వల్ల జరిగింది. కానీ వెల్ఫేర్ అనేది చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, కాన్స్టిట్యూషనల్ అది. ఎందుకంటే భారతదేశంలో పేదలు ఎక్కువ ఉన్నారు. ఇప్పటికీ 37% పేదలు ఉన్నారు. 27%, 25-26% నిరుపేదలు ఉన్నారు. అంటే కనీసం తినడానికి తిండి లేదు. మొన్న మధ్య వచ్చినటువంటి ఇండెక్స్ లో ఆహార కొరత మన దేశం 100 పైన ఉంది. హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో 121 ఉంది. సో 140 దేశాలు చేస్తే, సో అంటే మనం చాలా వెనకబడి ఉన్నాం. అంటే ఆర్థికంగా పరిపుష్టత ఉందా, మనకి ఎంత డబ్బు ఉందా అనేది కొంతమంది డబ్బున్న వాళ్ళు డిసైడ్ చేయడం కాదు. యా. ఓవరాల్ అదే గా అది జనానికి. అది ఓకే సార్, మనం కంపల్సరీ వెల్ఫేర్ చేయాలి. అలాగే ప్రతి పార్టీ కూడా వెల్ఫేర్ చేస్తుంది. ఏ పార్టీ కూడా మేము వెల్ఫేర్ కి ఎగ్నెస్ట్ అని ఏ పార్టీ చెప్పట్లా. ఈ రోజు తెలుగుదేశం చెప్పట్లా ఆ మాట, వైఎస్ఆర్సీ చెప్పట్లా, కేసీఆర్ చెప్పట్లా, కాంగ్రెస్ చెప్పట్లా, బీజేపీ కూడా చెప్పట్లా. సో ఏ పార్టీ కూడా మేము వెల్ఫేర్ కి ఎగ్నెస్ట్ అని చెప్పట్లా. వెల్ఫేర్ ప్రతి పార్టీ కూడా గుర్తిస్తుంది. కానీ వెల్ఫేర్ ఒక్కటే ఎజెండాగా పెట్టుకుంటే పార్టీలు విజయం సాధిస్తాయా, ప్రజల మన్నన పొందుతాయా అన్నది నా పాయింట్. పార్టీలు అలా అనుకుంటున్నాయి సార్. వెల్ఫేర్ ప్రజల కంటే ఇప్పుడు డెవలప్మెంట్ అని పదం చెప్తే అది ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది ఎవరికి తెలియదు సార్. టైం పట్టు. అది ఎందుకు అంటే మనకు వస్తుందో లేదో తెలియదు డెవలప్మెంట్. కానీ వెల్ఫేర్ అనేది మనకు వస్తుందని ఒక క్లారిటీ ప్రతి ఒక్కరికి ఓటర్కి గుర్చుకుంటది, తెలుస్తుంది. ఇప్పుడు మేము ఈ పెన్షన్లు ఇస్తాము అంటే వృద్ధులందరికీ వస్తుంది అనేది ఒక పర్సనల్ గా ఐడెంటిటీ అన్నమాట. మేము పలానా మహిళలకి మేము ఇంత బియ్యం ఇస్తాం, లేకపోతే ఇంత డబ్బు ఇస్తాం, ఇంత బెనిఫిట్స్ ఇస్తాం అంటే వాళ్ళకి ఐడెంటిటీ. అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గా వెల్ఫేర్ అనే పదాన్ని వాడేస్తున్నారు. యాక్చువల్ గా వెల్ఫేర్ అనేది ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం సహకరించడం అనేది చాలా సహజమైనటువంటి కాన్స్టిట్యూషనల్ గా జరిగిపోయే విషయం సార్. ఇప్పుడు పేదలకు వైద్యం అందించాలి, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలి, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలి. ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సినవే కదండి. ఉచితాలు అంటున్నాం, ఇప్పుడు దానికి పేరు కూడా మార్చాలి సార్. ఉచితాలు ఏంటి సార్? కర్మ కాకపోతే, మన దరిద్రం కాకపోతే ఉచితాలు ఏంటి సార్? కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు ఇస్తే ఉచితాలు అంటారా సార్? మన ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు బోల్డ్ అని బెనిఫిట్స్ ఇస్తారు. 22 లక్షల కోట్లు పనిచేశారు ఇప్పుడు కరోనా పేరుతో. దాన్ని ఏమన్నా ఉచితాలు అన్నారా సార్? కార్పొరేట్ కంపెనీకి ఇచ్చే బెనిఫిట్ ఏమో ఉచితం అనరు, ఇక్కడేమో పేదలకు ఇచ్చేదాన్ని ఏమో ఉచితాలు అంటారు. అసలు ఉచితాలు అని అనడం ఏంటి సార్? అసలు గవర్నమెంట్ బాధ్యత అది. అయితే ఈ మీరు అన్నట్టుగా 82లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏం చేశారంటే ఇదేదో పొలిటికల్ పాలసీలా మార్చారు సంక్షేమం అనే పదాన్ని. అది ఏమైపోయిందంటే కొంతమందికి సహాయపడే పథకాన్ని ఓటు బ్యాంక్ కోసం ఎక్కువ మందికి కూడా మొదలు పెట్టారు. నిజమైన అవసరం ఉన్నోడికి ఇస్తే అది సంక్షేమం సార్. అవసరం లేనోడికి కూడా సంక్షేమం ఏంటి సార్? అవసరం లేనోడికి కూడా ఇస్తున్నారు, అందుకే ఉచితాలు. దాని మీద అందుకే వ్యతిరేకత వస్తుంది. ఓట్ బ్యాంక్ దానికి కనెక్ట్ అవడం వల్ల అన్ని పార్టీలు అదే స్వరం ఎత్తుకుని ఇక సంక్షేమం 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 అన్నారు. సంక్షేమాన్ని కొత్తగా చేస్తారు ఏంటి సార్? ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ఉన్నది అన్ని చేస్తే చాలు సార్. రాజ్యాంగంలో అందరికి ఉచిత వైద్యం ఇమ్మన్నారు, అది ఇస్తే చాలు. ఉచిత విద్య ఇమ్మన్నారు, అది ఇస్తే చాలు. అక్కడేమో కటింగ్లు వేస్తారు, కటింగ్లు వేసి ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఆసుపత్రిలో సరైన వైద్యం ఉండదు, స్కూల్లో సరైన విద్య ఉండదు,
సరిగా రోడ్లు ఉండవు, సరైనటువంటి ఇతర సదుపాయాలు ఉండవు. కానీ అవన్నీ కట్ చేసి మళ్ళీ మీకు డబ్బులు పంచుతున్నారు. అసలు దీన్ని ఉచితాలు అనే దాన్ని, సంక్షేమం అనే పదాన్ని రాజకీయాల్లో వాడటం మానేరు సార్. కానీ ఏమైందంటే మన దురదృష్టం ఏంటంటే అందరూ దానికి ఎడిక్ట్ అయ్యారు. ప్రజలు ఎడిక్ట్ అయ్యారు, పొలిటీషియన్స్ ఎడిక్ట్ అయ్యారు, పార్టీలు ఎడిక్ట్ అయ్యాయి. దౌర్భాగ్యం సార్. ఇప్పుడు మేము ఉచితంగా ఇది చేస్తాం, ఉచితంగా చేయమని సంక్షేమం సార్ అది. కానీ ఈ సంక్షేమం మోజులో పడి మేము ఇంత డెవలప్ చేస్తాము, మేము ఈ డెవలప్ చేయడం వల్ల ఇంతమందికి ఉద్యోగాలు వస్తుంది అని చెప్పలేకపోతున్నాం రాజకీయ పార్టీ. ఆ ఉద్యోగాలు కూడా ఉచితంగా ఇస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మేము అధికారంలోకి వస్తే అనే పదాన్ని కూడా అది డెవలప్మెంట్ లో కాకుండా సంక్షేమంలో చెప్తున్నారు. మేము వస్తే రోడ్లన్నీ నిర్మిస్తాం అని చెప్పాల్సింది మీకు రోడ్లు సదుపాయం కల్పిస్తాం, నిర్మిస్తాం అనే బదులు సదుపాయం కల్పిస్తాం, దాన్ని కూడా సంక్షేమ వైపు తీసుకెళ్లిపోతున్నారు. సో ఈ సంక్షేమం అనే పదం పెద్ద బూతుగా దయచేసారు వీళ్ళందరూ కలిపి, దరిద్రులందరూ కలిపి ఒక చోట చేరితే ఎట్లా ఉంటది అంటే, సో మామూలుగా చేయాల్సినటువంటి పనుల్ని కూడా అదేదో గొప్పగా చేస్తున్నట్టుగా. మొన్న ఎక్కడో చూశాను సార్ ఒక ఫోటో, 2 అరటిపళ్ళు ఒక అడుక్కునోడు పెడుతూ 4 ఫోటో దిగారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకున్నారు వాళ్ళు, మేము సాయం చేస్తామని చెప్పి. అదే సినిమాలో బ్రహ్మానందం అంటాడు 6 యాపిల్స్ పనిచేశానంటాడు. అలాంటి దరిద్రులు సార్ వీళ్ళందరూ. మామూలుగా చేయాల్సింది కూడా గొప్పగా చెప్పుకుంటే, మామూలుగా చేసే పనులు అవన్నీ ప్రభుత్వం సాధారణంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతను పేరు మార్చి సంక్షేమం అని, ఇంకా పేరు మార్చి దరిద్రంగా ఉచితాలని. ఉచితమేంటి సార్? ఉచితంగా ఎందుకు ఇమ్మన్నాడు నిన్ను? అది నీ బాధ్యత. ఒక తండ్రి కొడుకు పెట్టింది బాధ్యత సార్. నీకు ఉచితంగా డబ్బులు ఇస్తున్న కొడుకు అంటాడు, తంతాడు పెద్ద దిగిన తర్వాత. సో ఈ రాజకీయ నాయకులకు పట్టినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఏ పదాన్ని ఎలా వాడాలో తెలియక ప్రజలనేమో అరకొరగా చదువుకున్నటువంటి ప్రజలకి మందు పోసి ఎన్నికల్లో తిప్పి వాళ్ళని ఎడిక్ట్ చేసి వీళ్ళు ఎడిక్ట్ అయ్యి మొత్తానికి గంజాయి కంటే దారుణంగా ఈ సంక్షేమం అనే పదాన్ని మత్తుగా మార్చేశారు సార్ రాజకీయ నాయకులు. కాబట్టి దీన్ని తెలుసుకోవాలా, ప్రజలందరూ తెలుసుకోవాలా. అరే అడిచేది అంటే ఇక్కడ ఏమైపోయిందంటే సార్, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరీ దారుణంగా అవసరం లేని వాడికి కూడా ఇచ్చాడు సార్. ఇప్పుడు కార్పొరేషన్లు ఎందుకు పెడతారంటే సార్, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఇలాంటి కార్పొరేషన్లు ఎందుకు పెడతారంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళని ఆదుకోవడం కోసం కొంచెం ఎక్కువ బడ్జెట్ కేటాయించి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం పైకి లేస్తే ఈక్వల్ సొసైటీ వస్తుంది అని ఉద్దేశంతో కార్పొరేషన్లు పెడతారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కార్పొరేషన్ లేని ఒక కులం పేరు చెప్పండి సార్. అన్ని కులాలకు సమానంగా పంచితే, అన్ని కులాలకి కార్పొరేషన్లు పెడితే, డబ్బున్న కులాలకు డబ్బు లేని కులాలకు కార్పొరేషన్లు పెడితే అది ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది సార్? అవలంటే కార్పొరేషన్లు ఎందుకు అవసరం లేదు. కాబట్టి ఈయన ఏంటంటే ఎంత గొప్ప ఆయనంటే బాగా డబ్బున్న వర్గాలకు కూడా కార్పొరేషన్లు పెట్టాడు సార్. మరి ఇంకా ఆ కార్పొరేషన్ వాల్యూ ఏముంటది సార్? మీరు ఏదైనా సంక్షేమం చేస్తే అవసరంలో ఉన్న వాళ్ళకి చేయాలి సార్, అవసరం లేని వాడికి కూడా నువ్వు సంక్షేమం చేస్తున్నావు కదా. అందువల్ల సంక్షేమం అనే పథకం ఉచితమైంది, ఉచితమైన పథకం హేయంగా మారింది. ఆ పదం వింటేనే మనలాంటి వాళ్ళకి బాధగా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని రాజకీయ నాయకులు దీన్ని ఈ పదాన్ని చాలా అసభ్యకరమైన పదంగా తయారు చేశారు. కానీ సంక్షేమం అనేది ప్రభుత్వ బాధ్యత, దాన్ని ఏమో రాజకీయంగా మార్చి దారుణంగా వాడుతున్నారు. ఈ ఈ ఈ గోల్లో పడి, ఈ సంక్షేమం అనే గోల్లో పడి అన్ని పార్టీలు డెవలప్మెంట్ వదిలేసి, అసలు డెవలప్మెంట్ చేస్తే కదా సంక్షేమం అవసరం లేకుండా పోయేది. మీరు ఒక స్కూల్ కట్టండి, ఒక మంచి హాస్పిటల్ కట్టండి, నువ్వు అసలు వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఏముంటది? అడు వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. నువ్వు ప్రైవేట్ ఆసుపత్రులకి లక్షల కోట్లు పోస్తున్నారు సార్. అప్పుడెప్పుడో ఒకసారి గణాంకాలు తీస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్విప్మెంట్ కావాల్సింది 2,500 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ చేశారు. అంటే అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకి
కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ లిస్ట్ అవుట్ చేస్తే 2,500 కోట్లు కావాల్సి వచ్చింది. కానీ అదే సంవత్సరం ఈ ప్రైవేట్ ఆసుపత్రులకి ప్రభుత్వం చెల్లించింది 3,000 కోట్లు. అంటే 2,500 కోట్లు పెడితే ప్రభుత్వ ఆసుపత్రులను ఉచితంగా వైద్యం దొరికే దాన్ని ప్రైవేట్ ఆసుపత్రులను బతికించడం కోసం ఆ డబ్బంతా అక్కడే కన్వర్ట్ చేసి దానికి ఒక పేరు పెట్టి దానికి ఒక సంక్షేమం పెట్టి పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే గొప్ప ప్రభుత్వం మాదని చెప్పుకునే హీన స్థితికి వాళ్ళు దిగజారిపోయారు సార్. డబ్బున్నవాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యం చేసుకునే సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పించిన ప్రభుత్వమే నిజమైనటువంటి సంక్షేమం చేసే ప్రభుత్వం సార్. అవును. కాబట్టి దీన్ని రూట్ మార్చేశారు వీళ్ళంతా. కాబట్టి తెలుసుకోవాలి ప్రజలు. అందుకే బాధ అనిపిస్తూ ఉంటది ఉచితాలు అంటుంటే. ఉచితం కాదు, అది నీ బాధ్యత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గౌతమ్ గారు, ఇప్పుడు ఇది ఎలా అయినా ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, కోడి ముందా గుడ్డు ముందా అని అంటుండదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు సంక్షేమం ఇస్తే తప్ప ప్రజలు ఓటేయలేని పరిస్థితి, సంక్షేమం ఇవ్వకుండా రాజకీయ పార్టీలు ఓటు అడగలేని పరిస్థితి. సో ఇక్కడ ఎవరు తప్పు అని మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే కూడా ప్రతి పార్టీ కూడా సంక్షేమంతోనే వస్తుంది. కానీ ఇప్పుడు మనం చూస్తే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా ప్రకటించలేని పరిస్థితి. ఈ రోజు వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ ఈ రోజు దాకా ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకటించలా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాకా ఇచ్చుకున్నవన్నీ కూడా ప్రతి పార్టీ ఇచ్చేయి అనమాట. ఆ పార్టీ ఇస్తుంది, ఈ పార్టీ ఇస్తుంది. సో రేపొద్దున ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళకి మించి ఇంకేదో ఇద్దామని చెప్పి ఈ రోజు దాకా వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేయట్లే. ఇప్పుడు మనకి వినపడుతున్న వార్తలు ఏంటంటే ఇద్దరు కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో రుణమాఫీ, రైతు రుణమాఫీ పెడదామని చూస్తా ఉన్నారు. ఎందుకంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఖరాఖండిగా చెప్పారు, నేను రైతు రుణమాఫీ పెట్టను 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 అని. అప్పుడు చంద్రబాబు గారు పెట్టారు, చంద్రబాబు గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ ఈ రోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతు రుణమాఫీ పెట్టాలని ఆలోచిస్తున్నారంటారు. ఎలా చూస్తారు సార్ మీరు దీన్ని? రైతు రుణమాఫీ పెడతారా, డ్వాక్రా రుణమాఫీ పెడతారా అనేది ఇంకా సందిగ్ధంలో ఉన్నట్టుగా కొంత సమాచారం కూడా వచ్చింది. ఏ రుణమాఫీ పెడతారు అనే దాని మీద మరి అది వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు అజెండా. ఎందుకంటే ఇవన్నీ గెలుపు ఓటములు నిర్ణయించడం కోసమే. ఇక ఇటు సంక్షేమం అటు డెవలప్మెంట్ ఇది అనంటే అది ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రజలని వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత వీటి మీద ఆధారపడి ఉంది. కానీ వీటన్నిటికంటే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదర్ సైడ్ ఆఫ్ ది యాంగిల్ అని అన్నట్టుగా వాచిన ఈ పొలిటికల్ పార్టీస్ యాంగిల్లో చూడండి మీరు ఒకసారి. మన గెలుపా వాళ్ళ గెలుపా అనే దాని మీద వాళ్ళిద్దరూ ఆడుతున్న ఒక డ్రామా అది. ఇక ప్రజలకు సంక్షేమం ఇస్తారా, ఉచితాలు ఇస్తారా, లేకపోతే వాళ్ళని ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తారా అనేది అది ప్రభుత్వం చేయాల్సింది. కానీ ఆ ప్రభుత్వంలోకి రావటం కోసం పార్టీలు ఆడుతున్న డ్రామా అనేది ఒకటి ఉంది చూడండి. ఆ డ్రామా దగ్గరే వస్తుంది. అసలు ఎన్టీ రామారావు వచ్చి సంక్షేమం పెట్టాడు అనేదాకా మరి అప్పటి వరకు పాలించిన మరి కాంగ్రెస్ కానీ లేకపోతే వేరే జనతా పార్టీలు కానీ ఇలాంటివి ఏమి చేయలేదా? చేశారు. అంటే ఇందిరాగాంధీ కూడా మనకి గరీబీ హటావో అని, ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి అంతకుముందు కూడా చాలా చేశారు, చాలా చేశారు. అంతకు ముందు కూడా సంక్షేమం ఉండేది, కానీ ఈ పేరుతో లేదు. మేము ఇస్తాం అనే పేరుతో లేదు. ఇది మా బాధ్యతగా మేము చేస్తాం అనే పేరుతో ఉంది ఆ రోజున. దాన్ని వీళ్ళు ఇలాగ మార్చుకొని ఇదిగో మేము చేస్తున్నాం, మేము వస్తే ఇది ఇస్తాం, మేము వస్తే ఇది చేస్తామని ఏ రోజైతే పవర్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయినాయో, పార్టీలు మాకు పవర్ కావాలంటే మాకు పవర్ కావాలని కొట్టుకునే స్థాయికి వచ్చినాయో, అక్కడి నుంచి ఈ డ్రామాలు మొత్తం మొదలైనవి. ఇక అప్పుడు మేము ఇస్తాం, మేము చేస్తాం అనేది మొత్తం వాళ్ళ పార్టీల యాంగిల్లో నుంచి చూడాల్సి వస్తుంది తప్ప ప్రభుత్వము ప్రజలు ఈ యాంగిల్ లేదు ఇక్కడ అసలు. అందుకనే ఎలక్షన్ మేనిఫెస్టో అని అంటే అందులో ఏమీ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వస్తే ఏమి చేస్తామని గొప్పలు చెప్పుకునే గొప్పల దెప్పలు తప్ప అక్కడ ఏమీ ఉండదు. వాళ్ళు ఆ పార్టీలో మేనిఫెస్టోలో పెట్టుకునే దాంట్లో రుణమాఫీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మరి పోయినసారి అమ్మఒడి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. రైతు భరోసా అది అంటే అంతకు ముందు వేరే పేరుతోటి ఉంది, దాన్ని మార్చుకుని రైతు భరోసా అనుకున్నాడు. సరే తీసేయండి. అమ్మఒడి మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పెట్టిందే, అది వేరెవరు అంతకు ముందు ఎవరు ఇవ్వలేదు. దాని గురించి మాట్లాడుకుంటే అమ్మఒడి పరిస్థితి ఏమిటి?
మీ పిల్లవాడిని మీరు స్కూల్కి పంపిస్తే మీకు ఇదిగో ఫలానా డబ్బులు ఇస్తాం అని ఆశ పెట్టారు. ఎందుకు? ఆ పిల్లవాడిని ఖచ్చితంగా పనికి పంపించకుండా చదువుకోవాల్సిన వయసులో చదువుకోవడానికి స్కూల్కి పంపించటానికి తల్లిదండ్రులకి వీళ్ళు వేసే చాక్లెట్ అన్నట్టుగా దాని భ్రమ కల్పించారు. కానీ మరి పిల్లల్ని ఎవరిని స్కూల్కి పంపించకుండా ఇంకా పనులు పంపించే స్థాయిలో ఇప్పుడు భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఉందా? ఎంత కూలీ నాలి చేసుకునేవాడు కూడా స్కూల్కి పంపించుకోగలుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా కొంత ఆ, డబ్బులు అనే దాన్ని ఇప్పుడు ప్రజలు చూడటం మొదలు పెట్టారు. ఎంత పని చేసినా అది ఎలాంటి పని అయినా కానీ కొంత డబ్బు రావటం అనే దాన్ని చూశారు. ఆ తరువాత పిల్లల్ని ప్రతి వాళ్ళు ఆ పక్కన వాళ్ళు చదివించుకుంటున్నారు, ఈ పక్కన వాళ్ళు చదివించుకుంటున్నారు, మనం కూడా చదివించాలనే ఉద్దేశాన్ని ప్రజలు కూడా కలిగే ఉన్నారు. ఈ అమ్మఒడి ఇచ్చినంత మాత్రానే పంపిస్తున్నారని ఏం లేదు అక్కడ. కానీ ఇది ఒక ఆశ. ఈ ఇందులో ఆశలో వాళ్ళు చూపిస్తోంది ఏమిటి? ఇక్కడ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలి, మీకు మేము డబ్బులు ఇస్తాం. దీనికంటే కూడా డబ్బులు ఇస్తాం అనేది హైలైట్ అవుతుంది చూడండి. అక్కడ ఆశపడుతూ ఉన్నారు. మరి ఇక అలాంటి ఆశపడే ప్రజలకు వాళ్ళకి ఓటేసి వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారనుకోండి, అవి ఇచ్చేసి మిగతా మింగేస్తాడు. అవి ఇస్తున్నాను, అవి ఇస్తాను అన్నాను కాబట్టే నాకు ఓటేశారా అని అనుకుంటాడు. అనుకునే ఇక నేను ఉచితం అనే మాటను తీసుకొచ్చి పెట్టాడు. ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, పార్టీలకు ఉండదు. పార్టీలకు ఏ రోజు బాధ్యత లేదు. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడే ఉంటుంది. ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు అప్పుడు పార్టీలు ఉండవు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. కానీ ఇక్కడ పార్టీకి ఏమవుతుంది? గెలుపు కావాల్సి వస్తుంది, ప్రతిసారి అధికారం కావాల్సి వస్తుంది. ఆ అధికారం సంపాదించడానికి వేసే డ్రామాలు కావాల్సి వస్తున్నాయి. అందుకనే ఇలాంటివన్నీ మాటలు పుట్టాయి. అందుకే మా మోడీని నేను ఒకసారి మూడోసారి ప్రధానమంత్రి చేయండి. మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయండి, అసలు ఈ ఎలక్షన్స్ అనేవి లేకుండా చేస్తాడు. ఇలా ఎలక్షన్స్ అన్ని లేకుండా చేస్తాడు. మీకు మారిషస్ అనే ఒక కంట్రీ ఉంది. ఉమ్. అది అసలు మనం పెద్ద కంట్రీ ఏం కాదు. అది ఒక ఒక 25 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న ఒక చిన్న కంట్రీ. ఆ ఆ దేశంలో నేను చానాళ్ళు ఉన్నాను. అక్కడ అన్ని ఫ్రీగానే ఉంటాయి. మీరు అక్కడ ప్రైవేటు ఆసుపత్రిని వెతుక్కోలేదు. ఆడ ఉన్నదే గవర్నమెంట్ హాస్పిటలే ఉంటుంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మీకు వైద్యం ఫ్రీగానే చేస్తారు. అక్కడ స్కూల్లో ఫ్రీగానే విద్య చెబుతారు, కాలేజీలో ఫ్రీగానే చెబుతారు, యూనివర్సిటీల్లోనూ ఫ్రీగానే చెబుతారు. బయట నుంచి వచ్చి ఎవరైనా చదువుకోవాలనుకుంటే వాళ్ళకి ఏమన్నా ఆ, ఇది ఈ ఎవరికి పేమెంట్ ఉండదు. కానీ ఏం చేస్తాం? అక్కడ చూడండి నిరుద్యోగం ఎంత పెరిగిపోయింది అంటే ప్రతి ఒక్కళ్ళు చివరి దాకా చదివేశారు. ఎలిమెంటరీ స్కూల్ దగ్గరలో ఎవరు ఆగలేదు. ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది, హై స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, యూనివర్సిటీ కూడా అయిపోయింది. అందరూ చదువుకున్న నిరుద్యోగులు ఎక్కువైపోయారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలంటే మరి ప్రభుత్వం ఎక్కడి నుంచి కల్పిస్తుంది? చిన్న కంట్రీ కాబట్టి వాళ్ళు చేయగలిగారు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఆ 25 కిలోమీటర్ల రేడియస్ లో ఉండేదానికి సరిపోతుంది. కానీ మన భారతదేశం ఎంత ఉంది? ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు పెట్టగలుగుతున్నాం? ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు వచ్చినా పిహెచ్సిలు అని చెప్పి చివరాఖరికి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యూ లైన్లు పెరుగుతూ ఉన్నాయి. దాంతో పాటుగా ప్రైవేటు వైద్యం అనేది మనకి ఇక్కడ మొదలైపోయింది. ఆ ప్రైవేటు వైద్యాన్ని డెవలప్ చేయటం కోసం వాంటెడ్ గా ప్రభుత్వంలో ఉన్న వైద్యాన్ని తక్కువ చేసి చూపించుకుంటాం ఎక్కువైపోయింది. ఇలాంటివన్నిటివి డబ్బులు లేని వాళ్ళు ఈ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు అనే విధంగా ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అప్పటి నుంచి వచ్చాయి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళైనా సరే నేను బతుకుతాను అని అనుకోవటం అప్పట్లో మనం చూసాం. కానీ ఇప్పుడు ఏం చేశారు? ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అనే ప్రజల్లో ఉన్న ఒక ఇది ఉంటుంది చూడండి, ఎంతూసియాసిజం. దాన్ని డెవలప్ చేయటం కోసం ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మీరు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా మేము ఇదిగో ఫలానా దాని కింద మీకు వైట్ రేషన్ కార్డు ఉంటే, మీకు ఇదిగో ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీ కింద మేము డబ్బులు కడతాం అని. అక్కడైనా సరే త్వరగా వైద్యం జరుగుతుందని. కానీ ఇప్పుడు ఒక ప్రభుత్వ ఆసుపత్రికి మంచి హాస్పిటలే కావచ్చు, అందులో మంచి డాక్టర్లే ఉండొచ్చు. అక్కడికి వచ్చే క్రౌడ్ని బట్టి కూడా వాళ్ళు వైద్యం చేసే టైం డ్యూరేషన్ కూడా మారిపోతూ ఉంటుంది. దానికోసం ఎక్కువ హాస్పిటల్స్ అవసరం అవుతాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పుడు ప్రభుత్వం పెట్టగలదా? పెట్టలేదు.
ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అటు కేవలం ప్రభుత్వాందే తప్పు, లేదు పార్టీలదే తప్పు, లేదు ప్రజలదే తప్పు, ఎక్కడా ఏది డిసైడ్ చేయటానికి లేదక్కడ. ఉన్నదల్లా మనం ఇప్పుడు ఉన్న సమాజంలో మెరుగైన పరిస్థితులకు రావటం కోసం చాలా కష్టపడవలసి వస్తుంది. అది మాత్రం కన్ఫామ్ గా కనిపిస్తా ఉంది. దానికి ప్రభుత్వం తరపు నుంచి సహకారం తక్కువగా ఉంది, అది కూడా కనిపిస్తానే ఉంది. కానీ ఏం చెయ్యాలి, దీన్ని సమం చేయటానికి ఈ పార్టీలు ఏ మేరకు ప్రయత్నం చేస్తున్నాయి అనే దాని మీద చూసుకోవాలి. దాని మీద ఏ ఎజెండా లేదు. అప్పుడే ఇక అందరికీ ఈ మాకు ఊరకు వచ్చే దాని మీదకి డబ్బులు కావాలి అనే దాని వైపుకి అందరూ పరిగెత్తా ఉన్నారు. మేము ఇస్తాం, ఊరకిస్తాం అని వీళ్ళు చెప్పటం మొదలు పెట్టారు. ఆడి నుంచి సంక్షేమం ఏడదాకా వెళ్ళిపోయిందిరా అని అంటే, నీ ఇప్పుడు ఇప్పుడు కాదు కానీ గత ఎన్నికలప్పుడు అనుకుంటా 2019లో జనసేనలో మన పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఎవరికి రేషన్ షాప్ లో ఎవరికి సరుకులు గిరుకులు ఏమి ఇయ్యం, మొత్తం డబ్బులు ఇచ్చేస్తాం, మీరు కొనేసుకోండి. డబ్బులు ఎందుకు ఇస్తానన్నాడు? ప్రజల్లో ఆ డబ్బు అనే దాని మీద ఆశ ఒకటి ఉంటుంది కాబట్టి. కందిపప్పు ఇస్తానంటే ఎవరు రారు, బియ్యం ఇస్తానంటే ఎవరు రారు, నూనె ఇస్తానంటే ఎవరు రారు, మిగతా సరుకు నిత్యావసర వస్తువులు ఇస్తానంటే ఎవరు రారు. డబ్బులు ఇస్తాను అని అనగానే అందరిలో ఒక నవ్వు బయలుదేరుతుంది, ఒక ఆశ బయలుదేరుతుంది. అక్కడి నుంచి ఇవన్నీ మొదలైనవి. ఈ ఈ సంక్షేమం అనే దాని మీదట దీన్ని ఇక బాధ్యతగా చేయాల్సింది ఏమైంది? చాక్లెట్ లాగా మనం పడేస్తాం అనుకునే తేలిక భావం వచ్చేసింది ఈ పార్టీలన్నిటికీ కూడా. ఇక పవర్ పాలిటిక్స్ లో ఇది అలాగ ముందుకు సాగిపోతూనే ఉంది. సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, రెండు కళ్ళ లాంటివని ఈ పార్టీలు గుర్తించాలి. ఒకళ్ళని ఒకళ్ళు ఇదిగో వాళ్ళు ఇది ఇస్తామంటే మేము ఇది ఇస్తామని చెప్పేదానికంటే దాన్ని నియంత్రించటం కోసం ఒక పని చేస్తాను అన్నాడంటే ఆ పనికి అయ్యే ఖర్చు ఎంత, దాన్ని ఎక్కడి నుంచి పెట్టగలుగుతావు, దాని మీద నీకు అవగాహన ఉందా? నేను లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి చివరి వారానికి కూడా చేయకుండా ఉండేలాంటి రోజులు వస్తాయా? ఇవన్నిటినీ కూడా మానిటర్ చేయడానికి మరొక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అవుతుందా, న్యాయ వ్యవస్థ అవుతుందా, లేదు ఈ రాజకీయ వ్యవస్థలోనే మరొక కోణాన్ని ఏదైనా తీసుకొస్తారా? దాని మీద కూడా చర్చ జరగాలిగా. అలాంటి ఒక వ్యవస్థ కూడా రావాలిగా. మళ్ళీ అలాంటిది వచ్చినా కూడా మ్యానిపులేట్ చేయటం వీళ్ళందరికీ ఈజీయెస్ట్ పని అయిపోయింది. ఎన్నో వ్యవస్థల్ని అందరూ గుప్పెట్లో పెట్టుకుని మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశమే ఒక పెద్ద త్రిశంకు స్వర్గంలో వేళ్లాడుతూ ఉంది. దీంట్లో అది తప్పు, ఇది తప్పు, ఇది రైటు, అది రైటు అని చెప్పటానికి ఏదీ లేకుండా అయిపోయిన పరిస్థితి చేసి ఇప్పుడు మనకి 150 కోట్ల మంది ప్రజల్ని ఎవరు పాలిస్తున్నారు, ఎందుకు పాలిస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో తీసుకొచ్చి సందిగ్ధంలో పడేశారు. ఇక దీనికి ఆన్సర్ ఎక్కడి నుంచి వెతకాలి అని అంటానికి కూడా ఎటు అంతు దరువు లేకుండా కూర్చొని ఉందన్నమాట. డెఫినెట్ గా సార్. ఏదైనా సరే మనకి అంటారు కదా, విరుగుట కొరకై అని. సో ఇది పరాకాష్ఠకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజలన్నా రియలైజ్ అవుతారేమో, ఎందుకంటే ఇది ఎక్కడ జరుగుతుంది, ఏం వస్తుందని.